నమస్తే అండి, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం. నేను మౌనిక. ఇప్పుడు మనం వ్యామ్ గ్లోబల్ వాళ్ళు నిర్వహిస్తున్న కార్తీక వన భోజన సమారాధన ప్రోగ్రాంలో ఉన్నాము. సో ఇక్కడికి కార్తీక మాసం అంటే అందరికీ గుర్తొచ్చేది దీపావళి, కార్తీక పౌర్ణమి, అంతేకాక వనభోజనాలు కూడా. సో ఈ వ్యామ్ గ్లోబల్ వాళ్ళు ప్రతి సంవత్సరం వనభోజనాలు ఎలా కండక్ట్ చేస్తారు ఏంటి అనేది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు అండ్ ఫుడ్ కూడా చాలా భారీగా అరేంజ్ చేశారని తెలిసింది. సో మనం చూద్దాము లోపల ప్రోగ్రామ్స్ అన్ని ఎలా కండక్ట్ చేస్తున్నారో. గుర్తుపెట్టారు సార్. సార్ ఇందాక నేను ఫోటో సెల్ఫీ దిగుదాం అనుకున్నా సార్. సార్ మా ఇంట్లో ఫంక్షన్ మీరు రావాలి సార్. ఇప్పుడు కాదమ్మా, తర్వాత సార్ అది కాదు, చీఫ్ గెస్ట్ అక్కడ మా ఇంట్లో ఫంక్షన్ రావాలి సార్. ఏం ఫంక్షన్? ఏం ఫంక్షన్? కుక్కకి శ్రీమంతం. కుక్కకి శ్రీమంతం సార్, అంటే కుక్క మీ ఫ్యామిలీ సార్ వస్తారు కదా? వస్తారు. థ్యాంక్ యూ సార్. ఓకే. అంకుల్ 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 పొడితే కోమాలకి వెళ్ళిపోతావు. ఇవ్వడా నీకు అంకుల్? అంకుల్ దెబ్బరెట్ట ముఖం వేసుకొని నువ్వున్నావు. నీకు రంగనే అంకులా? కాదు అంకుల్, మా మమ్మీ డాడీ తప్పిపోయారు అంకుల్. మమ్మీ డాడీ తప్పిపోయారు, ఇక్కడెక్కడ తప్పిపోయారు. మమ్మీ డాడీ తప్పిపోలేదు, నువ్వు తప్పిపోయావు. ఎడ్డి ముఖం దానా? లేదు, మా మమ్మీ వాళ్ళు తప్పారు అంకుల్. దీనికి ఎవరు ట్రైనింగ్ చేసింది? బాగా ట్రైనింగ్ చేశారు. కానీ మీ అమ్మ పేరు ఏంది? ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుందంటే మనం పట్టించుకోవాలి. సార్ కొట్టరా? ఒరే నాకు పెట్టిల్రా ఇక్కడ మంచి మంచి టిఫిన్ పెట్టిల్లు. 2 బోండాలు 2 వద్దురా నాయన, పో పక్కకు పో. సరే, ఇలాంటి ఫంక్షన్లో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే మనం పట్టించుకోవద్దు. థ్యాంక్ యూ. మా గెస్ట్ పోదామా? ఈ బొగడగాడి మీద ఇంట్లో చెప్పొచ్చా? వెళ్ళిపోదామా? నువ్వెప్పటితోటో లేచిపోవడానికి బుగడగాని నేనెందుకు అయితేనే? వాడు అన్నాడు సార్, ఒక్కడి ముందు కాదు 1000 మంది ముందు చెప్పమన్నాడు. ఇక్కడికి వచ్చి ఐ లవ్ యూ చెప్తున్నా. ఐ లవ్ యూ. ఈ బొగడగాడి మీద ఒట్టు, నిన్ను ప్రేమిస్తున్నా. మీరు కూడా చెప్పండి సార్, ప్లీజ్ సార్, చెప్పండి సార్. బాబు బిడ్డ సుధీర్ బాబు ఎవరో నువ్వు ఎట్లా ఉన్నావు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగా ఉన్న వ్యక్తి మంచుకొండ ప్రకాశం గారు. హుదూద్ తుఫాను సమయంలో వైజాగ్ ఎంతలా తల్లడిల్లిందో మనందరికీ తెలిసింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి జనజీవనం స్తంభించిపోయిన ఆ విపత్కర పరిస్థితి ఇక్కడ చూడండి సార్ ఒకసారి. సార్ అండ్ అలాగే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. పెన్నులు, పెన్సిళ్లు, కంప్యూటర్ ల్యాబ్స్, బెంచీలు, తన కంపెనీ కార్యకలాపాలను ప్రదేశ్ ఇన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనే అవార్డుతో సత్కరించింది. మంచుకొండ ప్రకాశం గారు భవిష్యత్తులో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని మరెన్నో సామాజిక సేవా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మా వైపు నుంచి మీకు స్మాల్ మెమెంటో. మధు గారు చాలా పెద్ద ఎత్తున న్యూ జెర్సీలో మీటింగ్ అరేంజ్ చేశారు.
వీరికి సహకారంగా అక్కడుండే అధ్యక్షులు అందరూ కూడా సహకరించారు. చాలా యాక్టివ్, చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్కి అంతా కూడా చైర్మన్గా ఉంటారు. అదే పనిగా ఫోన్ చేసి మరీ తను ఇంట్రెస్ట్గా వచ్చారు. వారికి ఒకసారి మన క్లాప్స్ తోటి, ఎందుకంటే ఎన్ఆర్ఐస్ రావడం అనేది చిన్న విషయం కాదు. ఇక్కడికి రావడము, కొంతమంది ఎన్ఆర్ఐలు వచ్చారు, వాళ్ళని కూడా పరిచయం చేస్తాము అప్పుడప్పుడు. యాక్ట్రెస్ శైలజ మేడం గారు ఒకసారి నిలబండి. మళ్ళీ మమ్మల్ని ఇన్వైట్ చేసి ఆనర్ చేస్తాం. ఎందుకంటే ఆర్య వైశ్య అని చెప్పేసి మనం అంతా గర్వంగా ఫీల్ కావాలి. మీరందరూ చూస్తుంటారు అత్తగా గయ్యాళి. పర్లేదు, మనకి 10 ప్రైజెస్ ఉన్నాయి. ఇప్పుడు 2 మాత్రమే తీస్తున్నాం. ఇంకెవరైనా బ్యాలెన్స్ ఉంటే మీరు మెల్లగా అయినా సరే తీసుకొచ్చి ఇందులో వేయొచ్చు, నో ప్రాబ్లం. ఈరోజు ఎందుకే అదృష్టవంతులు ఎవరో చూద్దాం. ఎస్, ఫస్ట్ ఎవరి పేరు వస్తుందో చూద్దాం. సో రామకృష్ణ గారు. కూపన్లో సెల్ నెంబర్ ఉంది, జస్ట్ ఒక్కసారి పిచ్ చేసి చెప్తాను, అప్పుడే చెప్పాను. లాస్ట్ నెంబరు 3, ఫస్ట్ నెంబరు 9, మధ్యలో నెంబరు 7. ఒక్కసారి చూసుకోండి, వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి. ఫస్ట్ నెంబర్ 9, లాస్ట్ నెంబర్ 3, మధ్యలో నెంబరు 7. ఎవరి రాలేదా? అయితే నాకే వచ్చినట్టు. ఓకే, సెకండ్ నెంబరు మర్చిపోయాను. థర్డ్ నెంబర్ 4, 7 తర్వాత 2. ఒక్కసారి రాలేదు కాబట్టి
మా ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకుంటారు. నెంబర్ చెప్తాను, 9441272 అంతే. కాదు 12 మీదేనా? అయ్యో జయసూర్య అని ఉందమ్మా. ఓకే, పాపకే ఇస్తాము. రండమ్మా, అందరూ ఒక్కసారి ఈ విన్నర్స్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. గట్టిగా క్లాప్స్ కొట్టాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జయసు 103. కంగ్రాచులేషన్స్ అండి, మొత్తానికి ఈ రోజు ఫస్ట్ అదృష్టం మీదే. సార్ మీ చేతుల మీదుగా విన్నర్ కి ఫస్ట్ గిఫ్ట్ అందించాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. సో ఇప్పుడు సెకండ్ లక్కీ విన్నర్ ఎవరో 50-50 షేర్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ నేను చెప్పడం వల్లే కదా ఇదంతా జరుగుతుంది. అందుకని ఫస్ట్ 3 నెంబర్స్ 924 చేతులండి. 924 మీ అందరికి రాలా. మిడిల్ నెంబరు 63. 924 63 12 16. ఏమైంటుంది లాస్ట్ నెంబర్? 120. శ్రీ గణేష్. నెంబర్ ఉందా చూపించండి, రండి. మిమ్మల్ని ఇన్నిసార్లు పిలిస్తే గానీ స్టేజ్ మీదకి రారని తెలిస్తే మళ్ళీ మళ్ళీ పిలిచేదాన్ని నేను. బట్ కంగ్రాచులేషన్స్. అందరూ ఒకసారి క్లాప్స్ తోటి మీ అందరికి కూడా గిఫ్ట్లు రావాలని కోరుకుంటూ వాళ్ళ క్లాప్స్. సో ఐజీ శివకుమార్ గారు ఇప్పుడే వచ్చారు. వెల్కమ్ టు ఐజీ శివకుమార్ గారు. థ్యాంక్ యూ సార్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. హ్యాపీ. శివకుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. మన సమాజంలో బాధ్యతలు తీసుకొని సమాజానికి సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి నాయకులకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాము. ఆ విధంగా కొంతమంది సలహాదారులుగాను, కొంతమంది సీనియర్ సిటిజన్ ఫోరం యొక్క పిఎస్టీలుగాను ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చాలా ముఖ్యమైన విషయము. ఇప్పుడు 6 కదా, 7 మంది ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇందులో 2 అడ్వైజర్స్ గాను, మిగతా 5 మంది సీనియర్ సిటిజన్ ఫోరం యొక్క తెలంగాణ విభాగానికి పిఎస్టీలుగా వర్క్ చేస్తున్నారు. సింగరగొండ నరసింహం గారు, ఆయన తెలంగాణ విభాగానికి ప్రెసిడెంట్ గాను సీనియర్ సిటిజన్ ఫోరంకి, అలానే సీనియర్ సిటిజన్ ఫోరంకి సత్యనారాయణ నేలంటి ఆయన జనరల్ సెక్రటరీ గాను, చలపతిరావు గారు ఆయన ట్రెజరర్ గాను, హర్నాథ్ ఇనాల వైస్ ప్రెసిడెంట్ గాను, సుంకు రమేష్ గారు
అడ్వైజర్ గాను, గర్రె రాఘవేంద్రరావు గారు సీనియర్ సిటిజన్ ఫోరం అడ్వైజర్ గాను, ఎలిశెట్టి సత్య నిరంజన్ రావు గారు సీనియర్ సిటిజన్ ఫోరం యొక్క తెలంగాణ స్టేట్ అడ్వైజర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అందరూ కూడా ఒకసారి అమ్మవారిని మనసులో కళ్ళు మూసుకొని ధ్యానించండి. వేది మీద ఉన్నవాళ్ళు, వేదిక ముందర ఉండేవాళ్ళు అందరూ కూడా ఈ సమాజానికి మంచి జరగాలని చెప్పేసి అందరూ కూడా వీళ్ళకు ఆ శక్తిని అమ్మవారు ప్రసాదించాలని చెప్పేసి మీరంతా మనసులో అమ్మవారిని తలుచుకోండి. సార్, ప్రమాణ స్వీకారం అయ్యేదాకా ఎవరు కూడా రైట్ హ్యాండ్ ఓన్లీ ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళు మాత్రమే. కొంతమంది టాప్ లెవెల్ లీడర్స్ కూడా మిమ్మల్ని విష్ చేయడానికి స్టేజ్ మీద ఉన్నారు. మా ఐజీ గారు కూడా ఉన్నారు. మీరందరూ కూడా ప్రశాంతంగా నేను చెప్పేది రిపీట్ చేయండి. నేను చెప్పినప్పుడు మీ పేరుని, మీ హోదాని ఒకసారి పలకండి. నేను, మీ పేరు చెప్పండి. నేను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సీనియర్ సిటిజన్ ఫోరంలో మీ పదవులు చెప్పండి. గా ప్రమాణం చేస్తున్నాను. తెలిసి ఏ తప్పులు చేయని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేయదునని, ఆర్యవైశ్యుల అభ్యున్నతికి, సమాజ శ్రేయస్సుకు నా వంతు కృషి చేద్దునని, జగన్మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పాద పద్మాల సాక్షిగా మీ అందరి సమక్షంలో వాగ్దానం చేయుచున్నాను. థ్యాంక్ యూ సార్. తెలంగాణ స్టేట్ వామ్ సీనియర్ సిటిజన్ ఫోరం తెలంగాణ స్టేట్. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ, సార్ ఇక్కడ చూడాలి. సార్ లుక్ హియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నేలంటి సత్యనారాయణ గారు, వామ్ నేలంటి సత్యనారాయణ గారు, జనరల్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ వామ్ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం. ఇక్కడ చూడండి సార్. సార్ వన్స్. వామ్ శ్రీకాకుళం చలపతిరావు గారు, ట్రెజరర్ సీనియర్ సిటిజన్ ఫోరం తెలంగాణ స్టేట్. ఇక్కడ చూడాలి. గర్రె రాఘవేంద్రరావు గారు, అడ్వైజర్ వామ్ సీనియర్ సిటిజన్ ఫోరం. వామ్ సుంకు రమేష్ గారు, అడ్వైజర్ వామ్ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం. ఇక్కడ చూడండి సార్. సార్ ఒకసారి చూడండి. వామ్ ఎలిశెట్టి సత్య నిరంజన్ రావు గారు, వామ్ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం అడ్వైజర్. రమణయ్య గారు, అయినాల హరినాథ్ గారు రాలేదు, అది మీ దగ్గర ఉంచండి, మీ హ్యాండ్ అప్ చేయండి. ఐజీ గారికి ఒక్క నిమిషం.
సార్ ఒకసారి ఇక్కడ చూడాలి. రెడీ సార్. సార్ ఓకే సార్. మనకి ఈ ప్రోగ్రాం చేస్తున్నప్పుడు 3 స్టాల్స్ సజెస్ట్ చేశారు. అవి ఏం స్టాల్స్ అంటే ఒకటి హోమియో కేర్, ఇంకొకటి ఆయుర్వేదిక్, ఇంకొకటి అలోపతి స్టాల్. ఆ 3 స్టాల్స్ మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. వారిని ఆ స్టాల్స్ వారి సజెషన్ తోటి అరేంజ్ చేస్తున్నట్టుగా ఆ స్టాల్స్ ఉన్న బ్యానర్స్ మీద కూడా రాయటం జరిగింది. వారికి వామ్ గ్లోబల్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి, చైర్మన్ బాబురావు గారికి, జనరల్ సెక్రటరీ రమణయ్య గారికి, ట్రెజరర్ రామారావు గారికి, అలాగే చీఫ్ అడ్వైజర్ కవిరత్న శ్రీనివాస్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, ముఖ్యంగా ఈరోజు ఏదైతే సీనియర్ సిటిజన్స్ ఫోరం తెలంగాణ యూనిట్కి సంబంధించిన గవర్నింగ్ బాడీ ఎవరైతే ఎలక్ట్ అయినారో వాళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇది చాలా నూతనంగా వినూత్నంగా ఉన్న ఫోరం లాగా కనిపిస్తోంది. మీ అందరికీ ఈ ఫోరంని తయారు చేయడంలో మీకు అందరికీ చాలా ధైర్యం ఉండాలి. ఈ ఫోరం తయారు చేయాలంటే మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా, అభినందిస్తున్నాను. అలాగే ప్రభుత్వంలో 35 సంవత్సరాలు పనిచేసిన అనుభవం వల్ల మీకు ఏదైనా ఒక ఐజీగా, ఐపీఎస్ ఆఫీసర్గా ఏ టైంలోనైనా ఏది సహాయం కావాలన్నా వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే 19 నుండి 21 వరకు ఏదైతే కోవిడ్ పరిస్థితిని చూసిన తర్వాత, అలాగే మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలంగాణలోనే కాదు మొత్తం భారతదేశంలో మారుతున్న పరిస్థితులు ఏంటంటే, సీనియర్ సిటిజన్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. అందరూ పిల్లలందరూ బయట చదువుకొని పోవడం, ఉద్యోగాలకి బయటికి వెళ్ళడం. ఎందుకంటే ఈ కమ్యూనిటీకి ఏదైతే వ్యాపారం ఉందో ఆ వ్యాపారాన్ని వేరే వాళ్ళు కూడా అదే వ్యాపారాలను వేరే రీతిలో కూడా చేయగలుగుతున్నారు. ఈ కమ్యూనిటీలో ఉన్న పిల్లలందరూ ఆ వ్యాపారం చేయడానికి ముందుకు రావట్లేదు. వాళ్ళందరూ చదువుకొని మనం ఉన్న చోట ఉండట్లేరు. బెంగళూరు పోతారు, భారతదేశంలో ఉంటే ఢిల్లీకి పోతారు, బెంగళూరుకి వెళ్తారు, ముంబైకి వెళ్తారు, నోయిడాకి వెళ్తారు. పేరెంట్స్ దగ్గర ఉండేవాళ్ళు ఎవరూ ఉండట్లేరు. లేకుంటే అమెరికాకో, దుబాయ్కో, సింగపూర్కో, ఆస్ట్రేలియాకో, న్యూజిలాండ్కో ఎక్కడో ఎక్కువగా వెళ్తున్నారు. సో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళకు లోన్లీనెస్తో పాటు హెల్త్ సమస్యలు చాలా అవుతున్నాయి. సో అందుకే ఎప్పుడైతే వ్యామ్ వారు వచ్చారో మీరు చెప్పండి, మీకు ఏమన్నా నా సహాయం కావాలి అంటే నేను ఈ హెల్త్ క్యాంపులో ఈ స్టాల్స్ను పెట్టడానికి సహకరిస్తాను అని అన్నాను. కానీ బట్ వాళ్ళంతా చాలా రిసోర్స్ఫుల్. నాకు తెలుసు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏదైతే వ్యామ్ నడుస్తుందో చాలా రిసోర్స్ఫుల్ ఆర్గనైజేషన్ ఇది. మరి ఈ సమయంలో మీకు అండగా ఉండాలి అంటే దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఫోరం. ఇది మిగతా కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఏ విధంగా ఉపయోగపడతారు అది ఒక్కసారి ఆలోచించండి. మేము ఐపీఎస్లో ఉండి 30 ఏళ్ళ పైగా సర్వీస్ చేసినాం కాబట్టి మీకు ఏ టైంలో ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వం తరఫున కానీ అధికారుల తరఫు నుండి కానీ ఇంకే విధంగానైనా సహాయం కావాలంటే మేము ముందుంటాం. మరొక్కసారి ఈ రోజు మంచి కార్యక్రమం పెట్టారు. ఆస్పీషియస్ మంత్ కార్తీక మాసం అది ముగించే దశలో మీరు ఈ కార్యక్రమం పెట్టడం, తర్వాత మీరందరూ గవర్నింగ్ బాడీలో మీరందరూ ప్రమాణ స్వీకారం చేయడం, మీరందరూ సీనియర్ సిటిజన్ ఫోరంకి సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని మీ ధైర్యాన్ని అభినందిస్తూ మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ అందరికి స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. మెంబర్స్ అందరూ చలం గారికి ఈరోజు చిరు సత్కారం అందించారు. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ టు సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
and అలాగే TS 07 KB 4896. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈరోజు మనకి దగ్గర ఉన్న వన్ ఆఫ్ అవర్ చీఫ్ గెస్ట్ మన OSS ప్రసాద్ గారు వచ్చారు. పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేసి అరెస్ట్ చేయడమే డ్యూటీ. రామ్ సత్యనారాయణ గారు బహుశా ఆయనకు తెలుగు ఇండస్ట్రీ కాదు, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్ ప్రొడ్యూసర్. మోర్ దెన్ 120 ఫిలిమ్స్ తీశారు ఆయన. ఆయనకు అనేక అవార్డులు వచ్చినాయి. భీమవరం టాకీస్ పెట్టి అనేక చిత్రాలు తీశారు. ఎంతో మంది నటులకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, టెక్నీషియన్స్కి ఆయన ఎంతో వాళ్ళకి భవిష్యత్తు కల్పించాడు. నన్ను పెట్టి తీస్తాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. బహుశా మీరు అందరికీ గట్టే కూర్చుంటే తీసే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈరోజు మా ప్రోగ్రామ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. మా తరపు నుంచి మీకు చిరు సత్కారం. సో ప్లీజ్ సార్. అండ్ స్మాల్ మొమెంటో కూడా ప్రెజెంట్ చేస్తున్నాం. దుక్కా శ్రీనివాస్ గారు, ఆయన గురించి ఒక్క మాటలో మీ అందరికీ తెలుసు. ప్రియా గోల్డ్ ఇండస్ట్రీ చైర్మన్ ప్రియా గోల్డ్. వాళ్ళది ఎంత పెద్ద ఇండస్ట్రీ అంటే వాళ్ళ బ్రాంచ్ ఈ మధ్య బెంగళూరులో స్టార్ట్ చేస్తే మోడీ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించారు. అంటే ఇంకా ఆయన ఎంత పెద్దవాడు, ఎంత గొప్పవాడు అనేది ఒకసారి చూడండి. వాళ్ళందరూ కూడా మన వ్యాన్లో వివిధ పోస్టర్లో ఉన్నారు. చాలా గొప్ప వ్యక్తులు ఈ రోజున. మీ అందరికి కూడా శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీ అందరినీ కలుసుకునే భాగ్యాన్ని కల్పించినటువంటి రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. వితౌట్ యూ దిస్ ఈస్ నాట్ హ్యాపెండ్. డాన్స్ అంటే ఆ బూస్టింగ్ నింపిన తర్వాత మరి ప్రముఖులు శ్రీ ఎన్టీ రామారావు గారి కంఠాన్ని ఆనాడు పౌరాణికమైన డైలాగ్ ఒకటి చెప్తాను.
పాంచాలి పంచభద్రుక ఏమేమే నీ ఉన్నత వికటహాసము ఎంత మరువు యత్నించినను మా మరుపునకు రాక హృదయ శల్యాభిమానమైన మీ పరిహాసమన మా కర్మకు బయలు చేయించున్నవే. క్షీరాభవించ చరిత రాణాసముద్రతో సమర్పణ మహోత్తమ క్షత్రియ పరిపరిత పరిసమ ధౌర్యుండనై నిజ పూజ ఊర్య ప్రకంపిత చతుర్థ సూర్య నగరగంధుడనై పరమేశ్వర పాదపిత పరశురామ సంతృప్త సత్సత్ర విద్యా భారుండనై రాజీవ మిత్రుండునై మనువ ధర్ముండునై మనుగడ సాగించి మమ్ము చూచి ఒక్క ఆది పరిచారిక పరువుతి అయి పగులుబడి నవ్వుటయ్యా. ఎంత మాట. మరి ఈ డైలాగే ఆయన సుపుత్రుడు బాలకృష్ణ గారు చెప్తే చూద్దాం. ఫస్ట్ రాఘగోపాలరావు గారు పిలిచారు, యావండి మీ నాన్నగారు చాలా బాగా చెప్పేశారు, మీరు వచ్చేస్తే మీరు కూడా డైలాగు చెప్పాల్సిందిగా కోరుచున్నాం. బాలకృష్ణ గారు వచ్చారు, పౌరాణికం స్టార్ట్ చేయాలి. ఎలా ఉండదు సందర్భం? ఏంటి పాంచాలి పంచభద్రుగా హీరా బాలాజీ చరిత రాగా సుధాకర నర్మంద సమర్పణ ముహూర్తం చత్రి పని తడ కొట్టి చంపేస్తాను. ఏమనుకుంటున్నావు? నా సంగతి నీకు ఇంకా తెలుసు. ఏంటి ఎక్కడ చంపాలి? ఎక్కడే పాంచాలి? కంటి చూపితో చంపేసా. ఆయన స్లోగా చెప్పినట్టుగా అనిపించింది. మీరు రండి సార్, మీరు వెంకటేష్ గారు వచ్చారు చెప్పాలి డైలాగ్ పౌరాణికం ఎలా ఉండదు చూద్దాం. ఏంటే పాంచాలి పంచభద్రక క్షీర వారసి జనిత రాకా సుధాకర నర్వంశ సమర్పణ మహోత్మ క్షత్రియ పరిపద్ధ. ఏంటే నేనేమనుకున్నావు? అమ్మో నేను చూద్దాం అక్కడి నుంచి మనకు తెలియదు. కొండే మల్లికార్జున గారిని కూడా స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అండ్ రాజశేఖర్ గుప్తా గారిని కూడా స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఒకసారి అందరికి గట్టిగా క్లాప్స్ కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మా తరఫు నుంచి మీకు స్మాల్ మెమెంటో. అండ్ మీకు కూడా మా తరఫు నుంచి స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మా కార్తీక వన సమారాధన మహోత్సవానికి విచ్చేసినందుకు. సో మా తరఫున ఓఎస్డి నాగేశ్వరరావు గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. రవికుమార్ గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. సార్ ఒకసారి ఉండండి సార్, ఇక్కడ చూడండి. రెడీ సార్, ఇక్కడ చూడండి ఒకసారి. మా వైపు నుంచి మీకు చిరు సత్కారం సార్. ప్లీజ్ సార్. ఓకే సార్, ఇక్కడ చూడాలి అందరూ. అండ్ అలాగే స్మాల్ మెమెంటో కూడా సార్. అండ్ యాదవ్ అశోక్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? డాక్టర్ కీర్తి. సో ఈ వ్యామ్ గ్లోబల్ ఇందులో మీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం మీకు ఎలా? ఇట్ వాస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. చాలామందికి మనం డైలీ యాక్టివిటీస్లో బిజీగా ఉండి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేసుకోము. సో అలాంటి వాళ్ళకి ఇలా క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ కానీ బీపీ కానీ ఏమైనా హై ఉన్నా కానీ తెలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మేము ఇంకా మెయిన్గా కార్డియాలజీ మీద ఫోకస్ చేసాము. సో కార్డియాలజిస్ట్ డాక్టర్ జవహర్ కూడా ఇప్పటివరకు ఒక ఫ్యూ అవర్స్ బ్యాక్ వరకు అవైలబుల్ ఉన్నారు ఇక్కడ. ఇంకా ఈసీజీ కూడా అవైలబుల్గా ఉంది. మా హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ అవి ఇంకా ఫెసిలిటీస్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అందరూ అవైలబుల్గా ఉన్నారు. ఈ మెడికల్ క్యాంప్లో మీరు ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎట్ ప్రెజెంట్? ఓకే, ఇక్కడ మేము వైటల్స్ మానిటర్ చేస్తున్నాము, ఇంకా ర్యాండమ్ బ్లడ్ షుగర్ చెక్ చేస్తున్నాము, హైట్ అండ్ వెయిట్. పేషెంట్స్ దగ్గర నుంచి ఎలా ఉంది రెస్పాన్స్? దే ఆర్ హ్యాపీ విత్ అవర్ సర్వీసెస్ యాక్చువల్లీ.
మీరు ఇంకా వెనక నేను చూసాను ఏదో ఒక కూపన్ అవన్నీ. ఇక్కడ క్యాంప్కి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ కన్సల్టేషన్ ఎట్ అవర్ హాస్పిటల్ ఫ్రీ. ఓకే, ఫ్రీ అంటే ఇప్పటి వరకేనా లేకుంటే దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చా తర్వాత? ఓకే. Thank you so much. Sir. Thank you ma'am, thank you so much. Thank you sir. Thank you so much for coming. ఇప్పుడు మనం ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం వాళ్ళే కార్తీక వన సమారాధన ప్రోగ్రాంలో ఉన్నాం కదా. సో ఇక్కడ కొన్ని మెడికల్ క్యాంప్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తే సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్ అండ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ అండ్ సెంచరీ హాస్పిటల్ వాళ్ళు కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇంకొంచెం ముందుకెళ్తే సౌత్ ఇక్కడ వ్యామ్ గ్లోబల్ వాళ్ళు మెంబర్షిప్ ఎన్రోలింగ్ సెంటర్ కూడా ఒకటి కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఎన్రోల్ చేసుకోవచ్చు, మెంబర్షిప్ కావాలనుకుంటే. అండ్ షాపింగ్ మాల్ వాళ్ళు కూడా ఇక్కడ ఒకటి స్టాల్ అయితే కండక్ట్ చేశారు. కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా అనౌన్స్ చేశారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి. అండ్ తెనాలి డబుల్ హౌస్ మిన్పగుండ్లు వాళ్ళు కూడా కొన్ని స్టాల్ అయితే కండక్ట్ చేశారు. ఎగ్జామ్స్ రాసినట్టు రాస్తున్నారు, ఉరుకోలేదు పలుకోలేదు. 5050 సెకండ్ లైన్ మీటింగ్ నాకు ఇచ్చేస్తా. 5656 5656 5252 5252 1414 1414 11 ఓకే ఓకే రండి 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 చిన్నగా చిన్న స్లోగా స్లోగా. ఫస్ట్ లక్కీ విన్నర్, కంగ్రాచులేషన్స్. చెప్తున్నాము చూసుకోండి, కొంతమంది కాని వాళ్ళు కూడా వచ్చారు. 12 36 53 63 85 8 14 43 68 71 17 28 45 74 బాలాజీ గారిని పైకి రావచ్చు, స్టేజ్ మీద 89. ఓకే. లక్ష్మి హౌసీ థర్డ్ విన్నర్, కంగ్రాచులేషన్స్. ఇంకా 7 ఉన్నాయి నువ్వు నీకు ఇంకెన్ని వస్తారు తప్ప సూపర్ వస్తారు మిక్స్ అట. జై ఆర్ఎస్ బ్రదర్స్, జై సౌత్ ఇండియా మాల్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హావ్ ఎ సీట్. నా పేరు ఎల్వి కుమార్ అండి.
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకి గ్లోబల్ ట్రెజరర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అనేది విశ్వవ్యాప్తంగా, అంటే ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలలో మా శాఖలు ఏర్పాటు చేసుకున్నాము. 50 దేశాలు ఉన్న ఆర్యవైశ్యులందరితో కనెక్టివిటీ. ఇదేవిధంగా మన భారతదేశంలో 20 రాష్ట్రాల్లో ఈ శాఖలు ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర స్టేట్లలో చక్కగా అనేక మంది ఆర్యవైశ్యులు కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రపంచానికి సేవలు అందిస్తున్న సంస్థ ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ. ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ గారు. మా ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంటుంది, రామకృష్ణ గారు అక్కడ ఉంటారు. మా సంస్థకు వెన్నుముక, మా సంస్థ ప్రధాన కార్యదర్శి, నిరంతరం పని రాక్షసులు అంటారు, అట్లా పని చేయడంలో దిట్టగా ఉన్న మా అన్న పసుమర్తి మల్లికార్జునరావు గారు ఈ సంస్థ గ్లోబల్ సెక్రటరీ. నేను ఈ సంస్థ గ్లోబల్ ట్రెజరర్. ఈ సంస్థ ఆధ్వర్యంలో అనేక కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సీనియర్ సిటిజన్ గ్లోబల్ తరఫున ఈరోజు ఇక్కడ ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశాము. మా సీనియర్ సిటిజన్ చైర్మన్ గారు ఊరా బాబురావు గారు, వారి సెక్రటరీ పివి రమణయ్య గారు, మరి వారి ట్రెజరరు మన మానేపల్లి రామారావు గారు, ఇతర పెద్దల చింతల శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలందరి సహకారంతో చక్కటి కార్తీక వన సమారాధన. కార్తీక మాసం అంటే చాలా ఆధ్యాత్మికంగా ప్రీతిపాత్రమైన మాసము. శివుడు కేశవుడు ఇద్దరికి ఇష్టమైన మాసం. అలాంటి మాసంలో మరి మేము హైదరాబాద్ మహానగరమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఆర్యవైశ్యులందరినీ హృదయపూర్వకంగా ఆత్మీయంగా ఆహ్వానించుకొని చక్కటి భోజన వసతి వారందరికీ ఏర్పాటు చేసి చక్కటి ఎంటర్టైన్మెంట్ ఈ సంజీవయ్య పార్కులో ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచి ఎంటర్టైన్మెంట్ తోటి అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఈరోజు సుమారుగా 2500 మంది ఆర్యవైశ్య సోదర సోదరిమణులందరూ కూడా హాజరయ్యారు. వారందరూ చక్కగా మంచి భోజనం కానీ మంచి వసతులు కానీ తీసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఆధ్యాత్మికంగా కూడా ముందుకు పోతూ మరి ఉల్లాసంగా ఉత్సాహంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు మేమందరం కూడా అనేక మంది అతిథులను పిలుచుకున్నాం. అతిథులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కోలేటి దామోదర్ గారు, బొగ్గారపు దయానంద్ గారు, ఉప్పల శ్రీనివాస్ గారు, ఇతర చాలామంది అతిథులు ఈరోజు వచ్చారు. మా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులు కూడా చాలామంది వచ్చారు. మా టంగుటూరు రామకృష్ణ గారు మరి గత 2 రోజులకి ఇక్కడే ఉండి ఈ కార్యక్రమం ఇది చేసుకొని దీన్ని ఒక రూపకల్పన చేసి ఈరోజు ఇట్లా చేసుకున్నాం. ఏది ఏమైనా కూడా అంతిమ లక్ష్యం ఒక్కటే, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకు సమాజానికి ఆపదలో ఉన్న వాళ్ళకి నీడీకి సేవ చేయని ఒక దృక్పథంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఒక టీమ్గా మా అధ్యక్షుల వారు అయితేనేమి, సెక్రటరీ గారు మల్లికార్జునరావు గారితోనేమి, ట్రెజరర్గా నేను ఎల్వి కుమార్, మాకు సహకరిస్తున్న బండారు వెంకన్న గారు, ఊరగంటి సుధాకర్ గారు, ఇతర పెద్దలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆ పెద్దలందరి సహకారంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఇట్లా వీళ్ళందరి ఉత్సాహంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి వన సమారాధనలు నిర్వహిస్తామని చెప్తూ మా బాబురావు గారు చక్కటి కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు బాబురావు గారికి, వారి టీవీకి హృదయపూర్వక ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. సేవ ఎప్పటికీ, సెలవు ఇప్పటికీ. ఎల్వి కుమార్. థ్యాంక్ యూ అమ్మ. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ? చాలా బాగుందండి. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి. అన్నీ బాగా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారా? ప్రతి సంవత్సరం మేము ఇదే ఫస్ట్ టైం అండి రావటం ఈ పార్కుకి. ఈ పార్కు వస్తే ఇక్కడ ఈ ఫంక్షన్ కూడా మా బంధువులు కండక్ట్ చేస్తున్నారు చైర్మన్ గారు. అందువల్ల మేము ఇక్కడికి వచ్చి వ్యామ్ గ్లోబల్ వారి తరపు నుంచి మీ కమ్యూనిటీకి ఎలాంటి చాలా సపోర్ట్ ఉంటుందండి. మేము అంత ఎక్కువ ప్రొఫెషనల్గా ఉండడం వల్ల ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు. ఇక నుంచి ఉత్సాహంగా పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ స్టాల్స్ కూడా చాలా వరకు కండక్ట్ చేశారు. మరి మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యాయి? అవునండి, అలోపతి ఏదో పెట్టారండి. నేను కూడా దాంట్లో మెడిసిన్ తీసుకోవడం జరిగింది. అంతా చాలా బాగున్నాయి. స్టాల్స్ కూడా బాగున్నాయి. మీరు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారా? అవునండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి. వ్యామ్ గ్లోబల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ కార్తీక వన భోజనాలు చాలా బాగుంటాయి. ఎవ్రీ ఇయర్ వస్తాను నేను. వామ్లో మేము మెంబర్స్ అనమాట. వ్యామ్ గ్లోబల్ వారి తరపున మీ కమ్యూనిటీకి, మీకు, మీ ఫ్యామిలీస్కి ఎలాంటి సపోర్ట్ అనేది? సపోర్ట్ అంటే మామూలు ప్రోగ్రామ్స్కి పిలుస్తుంటారు. సపోర్ట్ అంటే ఎప్పుడు నాకు అంత అవసరం పడలేదు, కానీ ఏమైనా పడితే మాత్రం సపోర్ట్ ఇస్తారు అని అనుకుంటున్నాను. అవును, స్టాల్స్ పెడతారు. మెంబర్షిప్ జాయిన్ అవడం వల్ల వాసవి హాస్పిటల్స్లో డిస్కౌంట్ ఉందని చెప్పారు. మళ్ళీ ఏమన్నా ఉంటాయి కదా మావి వాసవి
లాడ్జింగ్స్ అట్లా అక్కడ ఏదైనా డిస్కౌంట్స్ కానీ రూమ్స్ కానీ ప్రొవైడ్ చేస్తామని అన్నారు. ఇక్కడ కండక్ట్ చేస్తున్న అంకుల్ బాబురావు అంకుల్కి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఆయన వల్ల మేము ఇక్కడికి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తున్నాం, హ్యాపీగా మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాము. అందుకే వామ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం తరఫున దాని ఆధ్వర్యంలో మేము చేస్తున్నటువంటి కార్తీక వన సమారాధన ఇది 2వ సంవత్సరం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. నా పేరు ఊరా బాబురావు. నేను వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం చైర్మన్. మా సెక్రటరీ పివి రమణయ్య, మా ట్రెజరరు మానేపల్లి రామారావు అండ్ మా చీఫ్ అడ్వైజరు చింతల శ్రీనివాస్. వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ గారు. మా వామ్ సీనియర్ సిటిజన్ ఫోరం తరఫున ఈ 2 సంవత్సరాల్లో 18 ప్రోగ్రామ్స్ చేసాం. ప్రతి ప్రోగ్రాము ఇలానే సక్సెస్ అయింది. మీరందరూ ఈ వీడియోలో చూస్తుంటారు ప్రోగ్రామ్ ఎలా ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా మీరందరూ తప్పకుండా రావాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు మా స్పాన్సరర్స్కి, మా లీడర్స్కి, మా సపోర్టర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తూ నేను ముగిస్తున్నాను. కార్యక్రమాలు మా వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ఏదైతే దీనికి ఫౌండర్ గారు స్వర్గీయ కొండిజేటి రోషయ్య గారు వారి నేతృత్వంలో మరి మా రామకృష్ణ గారు అయితేనేమి, మల్లికార్జున గారు అయితేనేమి, నేనైతేనేమి ఇతర టీం అందరం కలిసి అనేక సేవా కార్యక్రమాలు తీసుకుంటూ పోతూ ఉంటామా. ఉదాహరణకు రేపు డిసెంబర్లో చలికాలం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఉన్ని దుప్పట్లు ఫుట్పాత్ మీద పండుకున్న వాళ్లకు పంచే కార్యక్రమం అయితేనేమి, మరి కరోనాలో అందరికీ భోజనం అందించే కార్యక్రమం అయితేనేమి, ఎక్కడ ఆపదలో ఉంటే వాళ్లకు ఉపాధి కల్పించడానికి కుట్టు మిషన్లు కానివ్వండి, ఇలా ఎవరైనా ఆపదలో ఉంటే వారిని ఆదుకునే కార్యక్రమాలు కానివ్వండి, ఒక ఉచిత అంబులెన్స్ను మా సంస్థ తరఫున నేను స్పాన్సర్ చేసి నడిపిస్తూ ఉన్నాను. అంబులెన్స్ సేవ అందరి కోసం అని చెప్పని ఇస్తూ ఉన్నాము. మరి ఇదే కరోనాలో చక్కగా భోజన వసతి అయితేనేమి, మరి వాళ్ళందరికీ ఆ రోజు శానిటేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా మరి అందజేసామమ్మా. అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీనితో పాటు మా సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే వి ఫైట్ ఫర్ అవర్ రైట్స్. మా రామకృష్ణ గారు ఇచ్చిన స్లోగన్ అండి, మా హక్కుల కోసం మేము పోరాడతామంటుంది. అందుకనే హక్కులు కాపాడుకోవడానికి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మా రామకృష్ణ గారు ముందుంటారండి. ప్రధానంగా ఈబీసీ, ఎందుకంటే మనము అగ్రవర్ణాలం అండి, మనకు రిజర్వేషన్ లేదు కాబట్టి ఈబీసీ వెనుకబడిన అగ్రవర్ణాలని చెప్పని మాకు రిజర్వేషన్ కావాలని వారు ముందుగా పోరాడారు. వారి పోరాట ఫలితమే ఈరోజు 10% ఈబీసీ రిజర్వేషన్ కూడా అగ్రవర్ణాలు కూడా అనుభవిస్తూ ఉన్నాయమ్మా. అదే రకంగా వైశ్య కార్పొరేషన్ కోసం మేము ఉద్యమిస్తూనే ఉన్నాము. వైశ్య కార్పొరేషన్ రావాలనే ఒక తపనతోని, ఒక భావనతోటి మేము పోరాడుతూ ఉన్నాం. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా ఈరోజు మరి కార్పొరేషన్ కోసం అడుగులు వేయాలని చెప్పని మేము ఆశిస్తూ ఉన్నాం త్వరలో. ఎందుకంటమ్మా ఆర్య వైశ్యులు అనగానే డబ్బున్న వాళ్ళు ధనికులను ఒక భావన ఉందమ్మా. అది కాదమ్మా, ఆర్య వైశ్యుల్లో కూడా 30% మంది మాత్రమే ధనికులు ఉంటారు, 40% మంది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, ఇంకా 30% అట్టడుగున ఉంటారమ్మా. వారు రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉంటారు. వారు ఏంటంటే గ్రైండర్లు నడుపుకుంటారు, పిండిగిరి నడుపుకుంటారు, గుమస్తాగా ఉంటారు, ఇడ్లీ బడ్డి పెట్టుకుంటారు. ఇట్లా వాళ్ళ కోసం ఒక రుణం ఏర్పాటు చేయాలి. అమ్మ వైశ్యులు ఎక్కడ అడుక్కోరమ్మా, ఇచ్చే చెయ్యి కాబట్టి ఎక్కడ కూడా మేము ఇచ్చే కార్యక్రమం ఉంటాము. వాళ్ళకు ఒక రుణం ఏర్పాటు చేస్తే చక్కగా వడ్డీతో సహా రుణాన్ని తీర్చుకుంటారు, వాళ్ళు స్థానికంగా స్థిరపడతారు. అలాంటి కార్యక్రమే వైశ్య కార్పొరేషన్ అమ్మ. మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. మా న్యాయమైన కోరిక టంగుటూరి రామకృష్ణ త్వరలో వైశ్య కార్పొరేషన్ మాకు వస్తుందని చెప్పని ఆశిస్తా ఉన్నాం. ఇలా అనేక కార్యక్రమాలు తీసుకుంటామమ్మా. మేము తప్పకుండా మేము సమాజంలో ఉన్న వైశ్యుల్ని సమాయత్తం చేస్తూ వైశ్యేతరులకు కూడా సేవ చేసే కార్యక్రమాలు చాలా తీసుకుంటా ఉన్నామమ్మా. థ్యాంక్ యూ. గ్లోబల్లో వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అమ్మ. నా పేరు డాక్టర్ పసుమర్తి మల్లికార్జునరావు. నాది అగ్రికల్చర్లో నాది డాక్టరేట్ అమ్మ. స్టార్టింగ్ ఒక 10 years నుంచి మేము స్టార్టింగ్ నుంచి నేను రామకృష్ణ గారు ఉన్నాము. ఆ సీరియస్ని చూసిన తర్వాత మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి రోషయ్య గారు ఫౌండర్గా మాకు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అది ఒక టర్నింగ్ పాయింట్ అయింది. తర్వాత ఎల్వి కుమార్ గారు, ఇట్లా పెద్ద వాళ్ళు, తర్వాత మంచి వాళ్ళు సొసైటీలో పెద్ద అంటే ఒక ఆస్తే కాదమ్మా, మంచితనము సర్వీస్ మోటో ఉండే ఇట్లాంటివన్నీ చేస్తుంటే బండారు వెంకన్న జాబ్ రీత్యా బిజినెస్లో చాలా బిజీగా ఉంటాను, నేను కూడా వస్తానని చెప్పి వస్తున్నారు. ఇంతకుముందు ఒక 1/2 hour చేయాలంటే టైం ఇవ్వాలంటే ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు మాకు అంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. అంటే మనం సీరియస్గా ఉండి మనం అందరికీ హెల్ప్ చేస్తుంటే ఆటోమేటిక్గా అందరు సొసైటీ వస్తున్నది మన దృఢమైన సంకల్పం. రోషయ్య గారు ఏం చెప్పారంటే
వ్యామ్ అందరు చేసే కార్యక్రమాలకు డిఫరెంట్గా చేయాలి. ఈ పలాని ప్రోగ్రామ్ చేసామంటే ఇది వ్యామ్ కార్యక్రమం మనం చెప్పకుండా వాళ్ళకి తెలిసిపోతుంది, అలా చేయాలని అన్నారు. అది దేవుని దయ అనుకోండి, వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్ అనుకోండి. నాకున్న పాత 35 years నాకు ఇండియా మొత్తం ఎక్స్పీరియన్స్ ఉన్నది. దానివల్ల నాకు ఒక 8-10 భాషలు నాకు వచ్చు, ఇండియా మొత్తం నాకు ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క స్టేట్లో మనం చేయడానికి ఈజీగా మనం కంకణం కట్టుకుని చేస్తున్నాము. ఫస్ట్ 25,000 రూపాయలు మెంబర్షిప్ ఉండేది పర్ హెడ్కి. దాని 25,000 కాదు, మనం అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి 2,500 భార్యాభర్త ఇద్దరికి వన్ టైం మెంబర్షిప్ చేసాము. అదొక డెసిషన్ తీసుకున్నాము. చెప్తాను, ఈ మెంబర్షిప్ వల్ల మనం ఒక మనీ ఇక్కడ ఇంపార్టెంట్ కదమ్మా, వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకంటే మనం అన్నదానం చేస్తాం, అది ఆ రోజుకి అయిపోతుంది, నెక్స్ట్ డే మనం చేయాలి. ఇది వాళ్ళకు ప్రివిలేజ్. మన కార్డు చూపిస్తే వాళ్ళు డిస్కౌంట్ తీసుకోవచ్చు. అంతకుముందు ఏమైందంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఇట్లా పలానా హాస్పిటల్లో ఉన్నాం, పలానా షాపులో ఉన్నాం, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మీరు చెప్పండి అంటే మేము ఫోన్ చేసి ఇట్లా మా వాళ్ళు వచ్చారని చెప్పేది. అట్లనే మన మీడియాలో ఉన్నారు V3 అని మా ఛానలే మేము అంటాం. అట్లా అందరూ ప్రతి ఒక్కరు మనకు సహకరిస్తుంది. ఎందుకంటే మీడియా సహకరిస్తే 100 మందికి వెళ్ళేది 1,00,000 మందికి వెళ్తుంది. వీళ్ళందరూ మేమందరూ వీఆర్ లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాము. సో ఇట్లా ప్రతి ఒక్కటి చేస్తుంటే నేను ఒక పసుమర్తి మల్లికార్జున అంటే తెలియట్లేదు, వ్యామ్ మల్లికార్జున అంటే అందరికీ తెలుస్తుంది. దాన్ని నాకు గర్వంగా ఉంది. అంటే ఒక వ్యామే మా ఇంటి పేరుగా అయిందనేందుకు ఒక ప్రివిలేజ్కి ఫీల్ అవుతున్నాను. తర్వాత రోషే గారు ఎప్పుడైతే మనకు ఇక్కడ లేకుండా పోయిన సందర్భంలో అంతకుముందు టీజీ వెంకటేష్ గారు బ్యాక్గ్రౌండ్ నుండి మనకు ఎంకరేజ్మెంట్ ఇచ్చేది. మేము రిక్వెస్ట్ చేసాము, ఇప్పుడు మీరు పెద్ద దిక్కు మీరు ఉండాలన్నాము. బట్ వారి ధైర్యం అనుకోండి అదంతా మాకు ఇంకా రోషే గారి నుంచి మేము చేసిన అందరితో మంచిగా ఉండాలి, ఎవరితో కాంట్రవర్సీ ఉండదని మేము వారి నుంచి నేర్చుకున్నాం. టీజీ వెంకటేష్ గారితో ఏం నేర్చుకున్నాం అంటే మనం ఏదైనా అవసరమైతే మనం ఫైట్ చేయాలని కూడా నేర్చుకున్నాం. అట్లా యూనిక్ మనం ఏం చేయాలంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఈబీసీ రిజర్వేషన్ ప్రతి ఒక్క స్టేట్, నేను రామకృష్ణ గారు స్టార్టింగ్ నుంచి ఉన్నాం కాబట్టి మేము వెళ్ళేది. అప్పుడు అందరూ ఒక హేళనగా చూసేది, మనకేంటి రిజర్వేషన్ మీరు అడుగుతున్నారు, మీకేం పని లేదన్నారు. ఎందుకంటే వాళ్ళకి విజన్ లేదు. 98% ఆఫ్ ది లీడర్స్కి విజన్ లేదు. అందరు ఎలా వెళ్తే అలానే వెళ్తారు. కానీ మన విజనరీ లీడర్ రామకృష్ణ గారు అనుకోండి, నేను అనుకోండి, ఎల్వి కుమార్ గారు అనుకోండి, వేరే లీడర్స్ టీజీ గారు, మేమందరం నేర్చుకునేది ఏంటంటే డిఫరెంట్ చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి. అది ఆటోమేటిక్గా మన డెసిషన్ తీసుకునేది రైట్ చేయాలి. మనం రైట్ని మనం డెసిషన్ తీసుకోవడం కాదు, మనం ఏదైతే డెసిషన్ తీసుకున్నో దాన్ని మనం రైట్ చేయగలం. ఎప్పుడు చేస్తాం మనం మన దాని మీద మన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం చేయగలం. అది మేము ప్రూవ్ చేసాము. మేము ఎవరితో కాంట్రవర్సీ లేదు, వైశ్యులందరికీ మనం చేయాలి. అట్లా రాజకీయంగా ముందుకు పోవాలంటే నా వైశ్యతలకు కూడా మనకి ఏదైనా హెల్ప్ చేయాలంటే వాటికి కూడా మనం అన్ని అవకాశాలు ఇస్తున్నాము. అట్లా ప్రతి ఒక్క దానిలో వ్యామ్లోకి రావడం ఒక అదృష్టం. ఆ అదృష్టం ఇంత చిన్న అమౌంట్తో ఇన్ని రకాల ఫెసిలిటీస్ లైఫ్ లాంగ్ భార్యాభర్త ఇద్దరికి ఇవ్వడంతో అందరికీ ఒక మంచి అవగాహన వచ్చింది. దాన్ని 10 మంది చెప్పగలుగుతున్నారు. అట్లనే ఒక 55 దేశాలు అయినాయండి. నెక్స్ట్ ఇయర్ 2024కి మినిమం 100 కంట్రీస్ అయిపోతాయండి. మన టార్గెట్ 2025కి 195 కంట్రీస్ మన వ్యామ్ త్రూఅవుట్ వరల్డ్ మనది ఉంటుంది, 100% ఉంటుంది. ఎవరు వచ్చినా రాకపోయినా ఉంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆటోమేటిక్గా అందరూ వస్తున్నారు కాబట్టి అది 100% అవుతుంది. సో దానికి మీలాంటి మీడియా సహకారం అందరికీ కావాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే మంచి జరుగుతున్నదో వాళ్ళు 10 మందికి వాళ్ళు చెబుతారు. రెన్యువల్ ఫీజు ఇవన్నీ ఉంటే ఏంటంటే మనకి అవన్నీ కొంచెం వాళ్ళకి బర్డెన్ అనిపిస్తుంది. ఏం లేవు కాబట్టి తర్వాత మనం ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని రిజిస్ట్రేషన్ కానీ తర్వాత వాళ్ళకి కొరియర్ కానీ రిజిస్టర్ పోస్ట్ ఏది అవసరం లేదు. ఓన్లీ వాట్సాప్లోనే వాళ్ళ డీటెయిల్స్ పెట్టేసి నెఫ్ట్ కానీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసేసి అట్లాంటి సౌకర్యం మనం ఇస్తున్నాము. దానివల్ల అందరికీ కస్టమర్ ఫ్రెండ్లీగా మనం ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇంకా చాలా ఈజీగా అయింది. నా వరకు నేను యావరేజ్ డైలీ ఒక 3-4 మెంబర్షిప్ ఇవ్వకపోతే నాకు నిద్ర పడుతుందండి. మినిమం 3, ఒక 6,000 వరకు చేసామమ్మా. 6,000 చేయడం నాకు సంతోషం లేదమ్మా. అన్ని ఏరియాస్, అన్ని స్టేట్స్, అన్ని కంట్రీస్ ఆ రోజు నేను చేయడం నాకు గర్వంగా ఉంది. అది నాకు నిజంగా చాలా సాటిస్ఫాక్షన్. ఇంతమంది మెంబర్స్ని జాయిన్ చేపిస్తే ఇట్లా బంపర్ ఆఫర్లు ఇట్లా ఇస్తుంటారు కదా, అట్లా ఏమైనా ఉంటారు? మీరు అందరూ మాట్లాడితే బంపర్ ఆఫర్ అమ్మా మాకు. మీరు అందరూ ఇంతమంది ఇప్పుడు ఎవరు ఫోన్ చేసిన ఏది ఉన్నా కానీ వెంటనే మల్లికార్జున గారు అందరికీ తెలుసు అనే ఒక భావన ఉన్నది. నాకు తెలియకపోయినా వాళ్ళు మీరు తెలుసు అనే భావనలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎల్వి కుమార్ గారు అందరూ ఇంత టైం ఇచ్చి వస్తున్నారు. ఇదంతా బోనస్, ఇదంతా అందుకంటే ఎంకరేజ్మెంట్ ఏం కావాలి మనకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఈ వ్యామ్ గ్లోబల్ ఫోరం ఏదైతే దేనికోసం ఏదో ఫైట్ చేస్తుందో దానికి సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ టీజీ వెంకటేష్ గారికి, అందరికీ రేవంత్ రెడ్డి గారితో మాకు అన్ని గవర్నమెంట్స్తో మాకు మంచి రిలేషన్ ఉంది. ఎందుకంటే మేము ఎవరి కాంట్రవర్సీ కాదు, మేము అడిగేది జెన్యూన్ కాజులు అడుగుతాం కాబట్టి డెఫినెట్గా అందరి కోఆపరేషన్ ఉంటుంది. ముఖ్యంగా నిన్ననే మీరు మంచి టైంకి అడిగారు మమ్మల్ని. టీజీ వెంకటేష్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయాలనుకున్నాం. ఈ 22nd డేట్ ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది. 24th టీజీ వెంకటేష్ గారు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు కాబట్టి 15 days ఉన్నాను. 24th లోపు నేను అవైలబుల్ ఉంటానన్నారు. ఆల్రెడీ సీఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.
అది డెఫినెట్గా అపాయింట్మెంట్ దొరుకుతుంది. 22nd అయిపోతుంది. త్వరలో మీతోనే మేము అందరికీ అనౌన్స్ చేస్తాము. సో డెఫినెట్గా అందరి సహకారం ఉంటుంది. మేము అన్ని పొలిటికల్ పార్టీస్తో మేము మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాము, అన్ని సంఘాలతో మెయింటైన్ చేస్తాము. ఎందుకంటే రోషయ్య గారే ఎగ్జాంపుల్. ఎవరు సీఎం వచ్చినా రోషయ్య గారి పోస్ట్ అది వాళ్ళే అడుగుతారు, ఆయన అడగాల్సిన అవసరం లేదు. అలానే అందరు వ్యామ్ మెంబర్షిప్ వాళ్ళే అడిగి తీసుకుంటున్నారు. అది దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని మీ అందరి సహకారం కావాలని. తర్వాత అట్లనే రోషయ్య గారి బ్లెస్సింగ్స్, వాసవిమాత బ్లెస్సింగ్స్, టీజీ వెంకటేష్ గారి సహకారం, రామకృష్ణ గారు ఇట్లనే హార్డ్ వర్క్ చేయాలని. ఇలాంటి కొత్త లీడర్స్ బండారు వెంకన్న లాంటి వాళ్ళు, ఓరగంటి సుధాకర్ గారు చాలా ముందుకు వస్తున్నారు. ఇట్లా ఎంతోమంది లీడర్స్, అట్లా సీనియర్ సిటిజన్ ముఖ్యంగా బాబురావు గారిని నేను ఎంత ఎంకరేజ్ చేసి నేను ఆ రోజు చైర్మన్ ప్రపోజ్ చేశాను. అది చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు యంగ్స్టర్స్ కంటే బాగా వర్క్ చేస్తున్నారు, టీనేజ్ వాళ్ళకంటే బాగా వర్క్ చేస్తున్నారు. మనం పెట్టిన విత్తనం ఎప్పుడైతే బాగా దాని ఫలాలు వస్తున్నాయో మాకు సంతోషం అనిపిస్తుంది. అట్లా మహిళా విభాగం కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. యూత్ని కొంచెం యాక్టివ్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు అన్ని డివిజన్స్ యూత్, మహిళ, సీనియర్ సిటిజన్ అన్నీ ఉన్నప్పుడు తొందరగా అందరికీ రీచ్ అయిపోతుంది. కాబట్టి బై 2025 మన ప్రెజెన్స్ అన్ని చోట్ల ఉంటుంది. మన వ్యామ్ కార్డు ఈవెన్ 100 రూపీస్ ఎక్కడన్నా కొనుక్కున్నా కానీ అది ఆ కార్డు తీసుకొని ఉపయోగించుకునేటట్టుగా చేస్తాం. అది 100% జరుగుతుంది. అది ఆ నమ్మకం మాకుంది. ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్ అనుభవిస్తున్నాం కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. మనిషి రిఫరెన్స్ అవసరం లేకుండా ఒక కార్డు చూపిస్తే పని అయిపోదు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మాట్లాడటం అని ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ కార్డు చూపించి ఆటోమేటిక్ అది ప్రివిలేజ్. ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలంటే, ఎక్స్ట్రా ఫేవర్ కావాలంటే అప్పుడు మనం ఫోన్ చేసి మాట్లాడతాం. అది 1%, 2% అట్లాంటి వాళ్ళకి మాట్లాడుతాం. థ్యాంక్ యూ సార్. ఆర్యవైశ్య మహాసభ తరపున కార్తీక దీపారాధన మహోత్సవానికి బాబురావు గారు స్పాన్సర్, బాబురావు ఆధ్వర్యంలో మా రామకృష్ణ గారు, మల్లికార్జున గారు, ఎల్వి కుమార్ గారు, మేము మా సభ్యులు అందరు కలిసి దీన్ని సక్సెస్ చేసినాము. సుమారు 2500 నుంచి 3000 మంది పిల్లలైతే పెద్దలైతే విచ్చేసి ఉన్నారు. వీరందరూ కూడా ఒక కార్తీక వనభోజనం కాకుండా అందరూ కుటుంబ సభ్యులతో వచ్చేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, హైటీతో మంచిగా ఎంజాయ్ చేశారు. మా సభ్యత్వం ఓన్లీ 2500, ఎక్కడైనా ఇంత లేదు. ప్రపంచ వైశ్య సంస్థలలో ప్రపంచ వామ్ అనేది లీడింగ్లో ఉన్నది. ఇది సుమారు 200 దేశాలలో అయిపోతుంది. కాబట్టి ఇందులో మెంబర్షిప్ తీసుకోవడం వల్ల పబ్లికే లాభము, అన్ని రకాల సేవలు అందిస్తుంది. వామ్ అంటే అపోలో హాస్పిటల్లో కానీ, కిరాణా షాప్లో కానీ, మాల్స్లో కానీ ఎక్కడైనా ప్రివిలేజ్ కార్డు లెక్క డిస్కౌంట్ వస్తుంది. అలాగే ప్రతి ఒక్కటి అంటే మ్యాట్రిమోనీ అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. ఈ కార్డు ప్రతి ఒక్క వైశ్య మిత్రులు అందరూ తీసుకోవాలని నా యొక్క అభిప్రాయం. అలాగే ఈ కొత్త గవర్నమెంట్లో కూడా వైశ్య కార్పొరేషన్ ఇస్తుందని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. సార్.